హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇదేంటి చూసారు ఎంత పెద్దగా ఉంది? జాంకాయ అండి. ఇదిగో బెంగళూరు జాంకాయ అంటండి. ఇదైతే కోస్తే కూడా కలర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూపిస్తాను కోసి కూడా. ఇక్కడేమో జావ కాసాను, ఇక్కడేమో టమాటా పచ్చడి. నేనే పచ్చడి ఆవకాయ పచ్చడి ఉంది కానీ ఎందుకు ఇవాళ టమాటా పచ్చడి అయిపోయిందని తినాలనిపించింది. ఇంకా అందుకోసమని టమాటాలు అంటే ఎండబెట్టి ఎట్లేదు కానీ మామూలుగా టమాటాలు నూనెలో మగ్గబెట్టేసేసి పెడతా చూసారు, అలా పచ్చికారం అవన్నీ కలిపి తర్వాత తాలింపు వేసాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇవి కూడా నాటు టమాటాల వల్ల ఏమైందంటే తొందరగా మగ్గిపోయినాయి. ఇక్కడేమో కూరకేమో తోటకూర వేపుడు పెట్టాను. ఆ విధంగా మరి జాంకాయ కోతుందంటే అసలు చూడండి, ఇది కలర్ కూడా ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది, భలే ఉంటుంది. ఇదిగోండి, ఇదిగో కొంచెం ఇదిగోండి, ఇదేమో పింక్. మామూలు పచ్చికాయ కూడా ఇలాగ ఉంటుంది. మన వైపు ఉంటాయి కదా, ఏంటి తైవాన్ జాంకాయలా. అయిపోయింది. వెరీ గుడ్.